సుంకాలతో అమెరికాకు సంపద వెల్లువెత్తుతుంది. అమెరికా స్వర్ణయుగం చూస్తుంది. కుప్పలు తెప్పలుగా వచ్చే సంపదను ఏం చేయాలో తెలియకుండా పోతుంది. అమెరికన్లకు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న మాటలు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అలా లేవని అమెరికాకు చెందిన ఓ రేటింగ్ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. మెరుగైన విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను మోడీ పరుగులు పెట్టిస్తున్నాడు. ట్రంప్ మాత్రం సుంకాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఇంజన్లా పనిచేస్తున్నట్టు ఫిచ్ స్పష్టం చేసింది. ప్రపంచ పెద్దన్న పేదన్నగా మారతాడా? ట్రంప్ సుంకాలు అమెరికాను దివాలా తీస్తాయా? అమెరికా ఆర్థిక మందగమనానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. ప్రపంచ వృద్ధిని నడిపిస్తున్నది ఎవరు? ప్రపంచానికి భారత్ దిక్సూచి అవుతుందా? అమెరికాను ట్రంప్ దివాలా దిశగా నడిపిస్తాడా? భారత్పై డొనాల్డ్ ట్రంప్ సానుకూల వ్యాఖ్యలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. వాణిజ్య ఒప్పందంలో అమెరికా డిమాండ్ను ఏమాత్రం అంగీకరించదు అంటే భారత్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గే అవకాశమే లేదు. ట్రంప్ సుంకాలు విధించినా భారత్ భయపడ్డం లేదు. అందుకారణం భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు ఎగుమతులపై నిర్మించలేదు. భారత ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయి. తాజాగా కొత్త వృద్ధి అంచనాలు వెలువడ్డాయి. అమెరికాకు చెందిన రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ కొత్త అంచనాలను విడుదల చేసింది. గ్లోబల్ వృద్ధి మెరుగుపడిందని ఫిచ్ వెల్లడించింది. పలు దేశాల వృద్ధిని కూడా ఈ సంస్థ అంచనా వేసింది. ఫిచ్ ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరును కనబరిచే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది. మరి అమెరికా సంగతి ఏంటి? అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నట్టు ఫిచ్ వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాదే. అమెరికా ఆర్థిక వ్యవస్థ తాను మునగడమే కాదు ప్రపంచాన్ని కూడా ముంచుతుందని ఫిచ్ ఆందోళన వ్యక్తం చేసింది. అసలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏమైంది? ఎందుకు ప్రపంచాన్ని అమెరికా ముంచనుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రం ఎలా ఉందో చూద్దాం. ఫిచ్ అంచనాల ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 2.4% వృద్ధి సాధించనుంది. ఇది కాస్త ఊరట కలిగించే అంశం. ఎందుకంటే గతంలో ఈ వృద్ధి రేటును కేవలం 2.1%గా అంచనా వేశారు. సో ట్రెండ్ మారుతోంది. అయితే గ్లోబల్ ట్రెండ్కు నాయకత్వం వహిస్తున్నది మాత్రం భారతే. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. భారత వృద్ధి రేటును ఫిచ్ 6.9%గా అంచనా వేసింది. గతంలో ఈ వృద్ధి రేటును 6.5%గా ఫిచ్ వెల్లడించింది. ఈ అంచనాలు అత్యంత కీలకమైన పరిణామమని చెప్పొచ్చు. భారత వృద్ధి అంచనాలు పెరగడానికి బలమైన త్రైమాసిక పనితీరే కారణం. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ 7.8% వృద్ధిని సాధించింది. ఈ వృద్ధిని ఫిచ్ 6.7% ఉంటుందని అంచనా వేసింది. కానీ ఆ అంచనాలను మించి భారత్ 7.8% వృద్ధిని గత త్రైమాసికంలో నమోదు చేసింది. ఈ వృద్ధికి కారణం ఏమిటి? దేశీయంగా బలమైన డిమాండే దీనికి కారణమని ఫిచ్ వెల్లడించింది. సేవలు వృద్ధి చెందుతున్నాయి. అదే సమయంలో వినియోగం స్థిరంగా ఉంది. ఖర్చులు పెరుగుతున్నాయి. రీటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతోంది. అసలు రీటైల్ ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? మెయిన్ ఆర్థిక సూచికల్లో రీటైల్ ద్రవ్యోల్బణం ఒకటి. రోజువారీ నిత్యావసరాల ధరలను ఇది వెల్లడిస్తుంది. నిత్యావసరాలు, బస్ ఛార్జీలు, ఔషధాలు, అద్దెలు, వంట గ్యాస్ వంటి అన్ని రకాల ధరలను రీటైల్ ద్రవ్యోల్బణం వెల్లడిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే రీటైల్ ద్రవ్యోల్బణం అనేది రోజువారీ ఖర్చుల కొలమానం. ఏ వస్తువుల ధరలు తగ్గుతున్నాయో, ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయో రీటైల్ ద్రవ్యోల్బణం వెల్లడిస్తుంది. సో జూలైలో రీటైల్ ద్రవ్యోల్బణం 1.6%కి పడిపోయింది. ఎనిమిదేళ్ల తర్వాత రీటైల్ ద్రవ్యోల్బణం ఆ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. సో భారత వృద్ధి మంచి ఊపులో ఉందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.3%, ఆ తర్వాత సంవత్సరం 6.2% వృద్ధిని సాధిస్తుందని ఫిచ్ వెల్లడించింది. ఈ 6.3, 6.2% వృద్ధి రేట్ల వద్ద కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగనుంది. ఇప్పుడు భారత వృద్ధిని అమెరికాతో పోల్చి చూద్దాం. అమెరికా ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండొచ్చు. కానీ ఇక ముందు అమెరికా ఇలా ఉండకపోవచ్చు. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళుతోందని ఫిచ్ వెల్లడించింది. ఫిచ్ డేటాలో అందుకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఆర్థిక మందగమనానికి అనేక కారణాలున్నాయి. అందులో మొదటి కారణం వాణిజ్యం.
ఫిచ్ రిపోర్టు స్పష్టంగా ట్రంప్ టారిఫ్ల గురించే వెల్లడిస్తోంది. ఇటీవల ట్రంప్ కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగా ఆర్థిక అనిశ్చితి తగ్గిందని ఫిచ్ అంచనా వేసింది. కానీ ట్రంప్ సుంకాల ప్రభావం ఇప్పటికీ సప్లై చైన్ వ్యాపారాలపై కనిపిస్తున్నట్టు నివేదించింది. దీని ప్రభావం భారీగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ సుంకాల ప్రభావం అమెరికా వృద్ధి రేటును తగ్గిస్తుందన్నమాట. నిజానికి సుంకాలనేవి ఆర్థిక వ్యవస్థకు గుదిబండలాంటివి. సుంకాలతో అమెరికా దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారుతాయి. దిగుమతిదారులు విదేశీ వస్తువులను తక్కువగా కొంటారు. దీంతో మార్కెట్లో వస్తువుల కొరత ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా ధరలు కూడా రెట్టింపవుతాయి. ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో ప్రజలు కొనుగోలు చేయడం నిలిపేస్తారు. ప్రజలు డబ్బులు ఖర్చు చేయకపోతే ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నది అదే. అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికి మరో కారణం వడ్డీ రేట్లు. అమెరికన్ బ్యాంకులు ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి దీనిపై అధ్యక్షుడు ట్రంప్ పదే పదే విమర్శలు గుప్పిస్తున్నాడు. తమకు జెరెమ్ టూ లేట్ పావెల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని ట్రంప్ ఎద్దేవా చేశాడు. చాలా మంది అతడి గురించి వినే ఉంటారన్నాడు. అతడు ఎప్పుడూ చాలా ఆలస్యంగానే ఉంటాడని విమర్శించాడు. అతడి లేట్ కారణంగా ప్రజలకు రుణాలు లభించడం కష్టమైందని ట్రంప్ మండిపడ్డాడు. ఎన్నికల ముందు వడ్డీ రేట్లను తగ్గించిన పావెల్ ఆ తర్వాత మాత్రం పెంచుతూ వెళ్తున్నట్టు విమర్శించాడు. పావెల్నే కాదు, యుఎస్ ఫెడ్ తీరుపైన విమర్శలు గుప్పిస్తున్నాడు. యుఎస్ ఫెడ్ అంటే ఫెడరల్ బ్యాంక్. ఇది అమెరికాకు సెంట్రల్ బ్యాంక్. ఈ బ్యాంక్ చీఫ్ జెరోమ్ పావెల్. నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి మరిన్ని కారణాలు ఉన్నాయి. మూడో కారణం ఉద్యోగాల కల్పన. ఆగస్టులో ట్రంప్ ప్రభుత్వం కేవలం 22,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చింది. వాస్తవానికి 77,000 మంది అమెరికన్ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. అంటే కనీసం సగం మంది కూడా ఉద్యోగాలను ట్రంప్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే అమెరికాలో నిరుద్యోగం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రస్తుతం నిరుద్యోగ రేటు అమెరికాలో 4.3% చేరుకుంది. 4 ఏళ్ల తర్వాత ఈ స్థాయికి నిరుద్యోగ రేటు పెరగడం ఇదే తొలిసారి. ఇవన్నీ కఠినమైన అంశాలుగా ఫిచ్ పేర్కొంటోంది. ట్రంప్ సుంకాలు అమెరికా వాణిజ్యాన్ని రిస్కులో పడేస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. వ్యాపారవేత్తలకు రుణాలు లభించడం కష్టమైపోయింది. నిరుద్యోగుల సంక్షోభం పెరుగుతోంది. మరోవైపు అమెరికా రుణాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. అమెరికా జీడీపీ 25 లక్షల కోట్ల డాలర్లు. ఆ దేశ రుణాలు అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం అమెరికా రుణాలు 33 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఈ లోటు కారణంగానే అమెరికా రుణాలు ఏటా పెరుగుతున్నాయి. సాధారణంగా ఏ దేశానికైనా జీడీపీ మించి రుణాలు ఉండవు. రుణాలు జీడీపీకి మించితే సదరు దేశం దివాలా తీసినట్టే. ఉదాహరణకు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ని తీసుకోండి. పాకిస్తాన్ జీడీపీ 34,000 కోట్ల డాలర్లు. ఆ దేశం మొత్తం రుణాలు 25,000 కోట్ల డాలర్లు. అంటే జీడీపీ కంటే పాకిస్తాన్ రుణాలు తక్కువ. కానీ అమెరికా పరిస్థితి మాత్రం భిన్నం. అయితే ఎందుకు అమెరికా దివాలా తీయలేదు? దీనికి కారణం చాలా దేశాలకు అమెరికా మీద నమ్మకం. రుణాలను తిరిగి చెల్లిస్తుందని దేశాలు, పెట్టుబడిదారులు నమ్ముతున్నారు. అందుకే అమెరికా తీవ్ర రుణ సంక్షోభంలో ఉన్న దివాలా. వీటన్నింటిని చూస్తే క్లియర్గా అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా అడుగులేస్తోంది. ఇకపై అమెరికా ప్రపంచానికి ఇంజిన్లా ఏమాత్రం ఉండబోదు. వాస్తవానికి అమెరికా తాను మునుగుతూ మిగతా ప్రపంచాన్ని కూడా సంక్షోభంలోకి లాగుతుంది. దీనికి కారణం ప్రపంచ దేశాలన్నీ అమెరికా డాలర్పై ఆధారపడ్డాయి. పైగా అమెరికా ఢమాలంటే ఆ దేశంలో పెట్టుబడి పెట్టిన దేశాలు, కంపెనీలు, వ్యక్తులు అందరూ నష్టపోవలసిందే. ఈ లెక్కన ట్రంప్ సుంకాలు భారత్కు మేలు చేస్తున్నాయి. ఆ దేశంతో తెగదెంపులు చేసుకుంటే వాషింగ్టన్పై భారత్ ఆధారపడకుండా అవుతుంది. దీంతో అమెరికా సంక్షోభంలో కూరుకుపోయినా భారత్కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట.